విధ్వంసం. జనసమయార్థుల శిరముల దునిమి విద్వేష బౌద్ధుల వెటతటమడచి ముని సమయస్థుల ముక్కుల గోసి అద్వైతవాదుల హతము గావించి. పాల్కురికి సోమన్న కళ్ళు పూడుకుపోయి ఖండకావరంతో తన పండితారాధ్య చరిత్రలో చెప్పుకున్నాడు. ముని సమయస్థులు అంటే జైనమునులని. జన సమయస్థుల తాటోబు పరచి అని కూడా బసవ పురాణంలో చెప్పుకున్నాడు. తాటోబు పరచటం అంటే రాళ్లతో కొట్టటం. వసుధరో జినులను వారినందరను నేలపాలుగా చేసి అని కూడా బసవ పురాణంలో సోమన్న రాశాడు. ఈ పరమత విధ్వంసం ఎంత దాకా వెళ్ళిందంటే బౌద్ధ స్తూపాలని, జైన వసతుల్ని సర్వనాశనం చేయడమో లేదా వాటిని శైవ వైష్ణవ దేవాలయాల్లా మార్చి వాటిలోని విగ్రహాలను హిందూ దేవుళ్ళుగా మలచడం దాకా వెళ్ళింది. ఆ విధంగా వేటాడిన తర్వాత ఇంకా మిగిలిన వారిని గానుగల్లో వేసి నుగ్గుగా చితక్కొట్టారు. తమ గురువైన మల్లికార్జున పండితారాధ్యుని మత వాగ్విదంలో బౌద్ధ పండితుడు నిందించాడన్న కసి కొద్దీ పండితారాధ్యుని శిష్యులైన రేమయ్య, దేవరయ్యలు అర్ధరాత్రి సమయంలో ఆ బౌద్ధ గురువుని అత్యంత దారుణంగా హత్య చేశాడు. దారుణ దౌర్జన్యకాండతో కన్నడ దేశంలోని జైన దేవాలయాల్ని ఈ వీరశైవులే శివుడి గుళ్ళగా మార్చివేశారు. దేవర దానయ్య, కొవ్వూరులో బ్రహ్మయ్య, అబ్బులూరులో ఏకాంతమయ్య జైనుల్ని పచ్చి రక్తపు మడుగుల్లో ఎలా ముంచెత్తారో పండితారాధ్య చరిత్ర బసవ పురాణంలో సోమన్న నగ్నంగా రాశాడు. జైన మతాన్ని నాశనం చేసి అమూల్యమైన జైన బౌద్ధ చార్వాక గ్రంథాలని దగ్ధం గావించి జైన గురువుల్ని హత్య చేసి ఆంధ్రాలో ఈ మతాన్ని నామరూపాలు లేకుండా చేసింది వీరశైవులే. కాకతీయ యుగంలో అనేక జైన దేవాలయాలు శైవ దేవాలయాలుగా దౌర్జన్యంగా మార్చివేయబడ్డాయి. హనుమకొండలోని పద్మాక్షి దేవాలయం నిజానికి జైన ఆలయమే. వీరశైవ మతం కులాచారాలను నిరసించింది, జైన మతం కులాచారాలను వ్యతిరేకించింది. ఈ రెండిటికి ప్రధాన శత్రు కుల వ్యవస్థ. దానిపై ఆధారపడ్డది వైదిక మతం. కానీ చరిత్రలో వీరశైవులు జైనులపైన, బౌద్ధులపైన హింసాకాండ జరిపినట్లుంది, కానీ బ్రాహ్మణ మతస్థుల మీద ఎక్కడా జరిపినట్లు లేదు. కేవలం విమర్శలతో మాత్రమే వారిని వదిలివేశారు. దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. అద్వైత సిద్ధాంతాలు కానీ, వైదిక మతం కానీ ఆనాటికి ప్రజాసామాన్యంలో వ్యాపించలేదు. ప్రజల్లో బలంగా పాతుకుపోయిన జైన మతాన్ని తొలగించి ఆ స్థానాన్ని ఆక్రమించుకోవటమే వీరశైవులకు ప్రధాన కర్తవ్యం అయింది. ఇంతేకాదు, అగ్రవర్ణాలైన బ్రాహ్మణులకు మొదటి నుండి రాజుల ప్రాపకం ఉంది. వారికి అగ్రహారాలు ఇచ్చి, అనేక రక్షణలు ఇచ్చి ఒక ప్రత్యేక కులంగా వారిని ఆంధ్ర రాజులంతా పోషిస్తూ వచ్చారు. ఏ మత కల్లోలము వచ్చినా, యుద్ధం వచ్చినా బాధపడేది ప్రజాసామాన్యం. తమను సూటిగా ఎదిరించిన అన్ని ఉద్యమాలను రాజు క్రూరంగా అణిచివేశాడు. తమ వ్యవస్థకు ముప్పు లేనంత వరకు జైన, శైవ, వైష్ణవ మతాలు ఏవి వ్యాపించినా వారు సహించారు. అంతేకాదు, ప్రజలు తమ కుల ప్రాతిపదికలపై తమలో తాము నిరంతరము కలహించుకోవటం తమ అధికార భద్రతకు కూడా లాభమేనని గ్రహించారు. కలహాలు మరీ తీవ్రమైనప్పుడు మధ్యవర్తిగా వచ్చి ఇద్దరిని శిక్షించి తన పెత్తనాన్ని పునఃస్థాపితం చేసుకునేవారు. కనుకనే 100 ఆరైనా 6 100 అగ్రవర్ణాల ఆధిపత్యం చెక్కు చెదరలేదు. కాకతీయ యుగానికి చెందిన ఆంధ్ర, తెలంగాణ చరిత్రలో వీరశైవులు జైనుల్ని గావించిన మూకుమ్మడి హత్యాకాండ కానీ, జైన గ్రంథాలని విచక్షణారహితంగా దగ్ధం గావించడం కానీ బహుశా ఆంధ్ర చరిత్రలోనే అత్యంత కిరాతకమైన దౌర్జన్యకాండగా పేర్కొనవచ్చు. మతం పేరిటి జరిగిన ఇంతటి పాశవిక దమనకాండ బహుశా మన చరిత్రలోనే అపూర్వమేమో.